December 4th ఇంకా December 5th ఈ 2 days లో పుటిన్ ఇండియాకి వచ్చారు. మీరందరూ న్యూస్ లో చూసే ఉంటారు కదా. హగ్స్, హ్యాండ్ షేక్స్, రెడ్ కార్పెట్ వెల్కమ్, ప్రైవేట్ డిన్నర్స్. చూడడానికి ఇది ఒక ఫ్రెండ్లీ విజిట్ లాగా అనిపించింది కదా. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం దాగుంది. ఇదేమీ ఫ్రెండ్లీ విజిట్ కాదు. ఇది ఒక స్ట్రాటజికల్ డిప్లొమసీ విజిట్. ఇదేమీ రొటీన్ డిప్లొమసీ విజిట్ అయితే కాదు. ఇది రష్యాకు ఎంతో ముఖ్యంగా కావాల్సిన సర్వైవల్ నెసెసిటీ. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఒక కార్నర్ లో ఇరుక్కుపోయింది. ఈ విజిట్ వెనక మీకు కనిపించని ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్ దాగుంది. అసలు పుటిన్ ఇండియా ఎందుకు వచ్చారు, ఇండియాకు దీనివల్ల ఏం లాభం, ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. మనం ముందుగా రష్యా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. రష్యాకి ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోప్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని రష్యా మీద శాంక్షన్స్ ఇస్తున్నాయి. ఈ శాంక్షన్స్ వల్ల వాళ్ళ ఎకనామీ మొత్తం స్లో అయిపోతుంది. ఇంకోవైపు రష్యాకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్న ఒకే ఒక పెద్ద ఫ్రెండ్ చైనా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. రష్యాకి పూర్తిగా చైనా మీద డిపెండ్ అవడం ఇష్టం లేదు. చైనా మీద ఎక్కువ డిపెండ్ అయితే రష్యా వాల్యూ పడిపోతుంది. చైనా చెప్పినట్లు ఆడాల్సి వస్తుంది. పుటిన్ కి తెలుసు. అందుకే రష్యాకి ఇప్పుడు బ్రీతింగ్ స్పేస్ కావాలి. చైనాకి కౌంటర్ బ్యాలెన్స్ చేసే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఆ కెపాసిటీ ఉన్న ఒకే ఒక కంట్రీ ఇండియా. సో పుటిన్ గారు ఇండియా దగ్గరికి జస్ట్ హాయ్ చెప్పడానికి రాలేదు. అతను ఒక డెస్పరేట్ లిస్ట్ తో వచ్చాడు. ఈ విజిట్ లో వీళ్ళు దాదాపుగా 16 కంటే ఎక్కువగా కీ అగ్రిమెంట్ సైన్ చేశారు. మరి రష్యాకి ఏం కావాలి? ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ మార్కెట్. వాళ్ళ ఆయిల్ ఇంకా గ్యాస్ ని కొనడానికి రిలయబుల్ బయ్యర్ కావాలి. ఇంకా సెకండ్ వచ్చేసి డిఫెన్స్ కో ప్రొడక్షన్. వెపన్స్ ని ఇండియాలోనే తయారు చేయాలి. ఇంకా థర్డ్ వచ్చేసి డిప్లొమాటిక్ సపోర్ట్. ప్రపంచం మొత్తం రష్యాని బాయ్కాట్ చేస్తున్నా కూడా ఇండియా మాత్రం ఇంకా న్యూట్రల్ గానే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే రష్యాకి ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఇవ్వగలిగిన పవర్ ఇప్పుడు కేవలం ఇండియా దగ్గర మాత్రమే ఉంది. కానీ గుర్తు పెట్టుకోండి, ఇండియా ఇప్పుడు పాత ఇండియా అయితే కాదు. మనం వీక్నెస్ తో నెగోషియేట్ చేయట్లేదు, స్ట్రెంత్ తో డీల్ చేస్తున్నాం. మరి ఈ విజిట్ వల్ల ఇండియాకి ఏం లాభం వచ్చింది? ఫస్ట్ వచ్చేసి చీపర్ ఆయిల్. అంటే మార్కెట్ కంటే తక్కువ రేటుకి మనకు ఆయిల్ అమ్ముతున్నారు. దీని వల్ల మన పెట్రోల్ ప్రైజెస్ అన్ని కంట్రోల్ లోనే ఉంటాయి. ఇంకా రెండోది అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ. జస్ట్ వెపన్స్ కొనడం కాదు, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీని వల్ల ఫ్యూచర్ లో మనమే ఓన్ గా వెపన్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా నాలుగోది రీజనల్ పవర్. ఏషియాలో చైనా డామినేషన్ తగ్గించడానికి ఒక మంచి కౌంటర్ కావాలి. ఆ కౌంటర్ ఇవ్వగలిగే దమ్మున్న ఏకైక కంట్రీ ఇండియా. ఇంకా నాలుగోది ట్రేడ్ టార్గెట్. 2030 కల్లా $100 బిలియన్ బిజినెస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. సో దీని వల్ల మనం అమెరికాని హ్యాపీగా ఉంచుతూనే రష్యాతో డీల్స్ చేసుకోవడం అనేది ఇండియా యొక్క స్పెషల్ టాలెంట్. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే పుటిన్ వచ్చింది సపోర్ట్ కోసం, ఇండియా చూసింది ప్రాఫిట్ కోసం. నో నేషన్ కెన్ కార్నర్ ఇండియా. నో చైనా కాదు, అమెరికా కాదు, రష్యా కూడా కాదు. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇండియా ఒక పావు కాదు, ఒక ప్లేయర్. ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది షిఫ్ట్ అయింది అండ్ ఇండియా స్టాండ్స్ రైట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.